సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. 33 శ్లోకాలలో గల మహనీయులు, పురాణ పురుషులు, మాతృమూర్తులు, స్వాతంత్ర సమరయోధులు, వైజ్ఞానికులు, ఇలాగే భారతదేశంలోని పుణ్య నదులు, పర్వతాలు, పుణ్యక్షేత్రాలు ఇలాగా మొదలుకున్నవి అన్నీ ఆధారంగా చేసుకొని భారత ప్రభుత్వం తపాలా బిల్లులు అంటే పోస్టల్ స్టాంప్స్ని ప్రచురించడం జరిగినది. వాటిని శ్లోకాలలోని విషయాలకు అనుగుణంగా అమర్చి మనకి పుస్తకం రూపంలో ఇతిహాస సంకలన సమితి వరప్రసాద్ గారు అందించడం జరుగుతుంది. ఈ పుస్తకంలోని విషయాలని మనము తెలుసుకోవచ్చు. శ్రీ లింగం శ్రీధర్ గారు, వీరు 1992 నుండి స్వయం సేవక్గా ఉన్నారు. వీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మనం అందరం చెప్పుకునే సెంట్రల్ యూనివర్సిటీ HCU అని పిలుస్తారు, దాంట్లో MCA పూర్తి చేశారు. వారు MCAలో గోల్డ్ మెడలిస్ట్గా కూడా వారు ఉన్నారు. తర్వాత 1997 నుండి సంఘ ప్రచారకగా కొనసాగుతున్నారు. మొదటగా హిందూపూర్ నగర ప్రచారకగా, తర్వాత గోల్కొండ భాగ్ ప్రచారకగా, తర్వాత భాగ్యనగర్ విభాగ్ ప్రచారకగా, ప్రస్తుతము తెలంగాణ ప్రాంత ప్రచారకగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సభాయ నమః. ఈనాటి ఈ కార్యక్రమంలో వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క మహానుభావులకి, వేదిక ముందున్నటువంటి ఎందరో మహానుభావులకి నా హృదయపూర్వక వందనాలు. రాష్ట్ర చింతన ఇతిహాస సంకలన సమితి భారతీయ తెలంగాణ చాప్టర్ రెండు కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము ఇంతకుముందు మన ఆదరణీయ సునీల్జీ చెప్పినట్టుగా మనందరికీ ఒక పుస్తకాన్ని పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయబడినది. ఈ పుస్తకంలో ఎవరున్నారు? బిల్డర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఈరోజు మనం చూస్తున్నటువంటి మన భారతదేశాన్ని, ఇది నిన్న మొన్న పుట్టినది కాదు కదా. అక్కడ దీన్ని ఇన్ని వేల సంవత్సరాలుగా అలా ఏదైతే మనం సనాతనం అని అంటున్నామో అలా సనాతనంగా దీన్ని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి ఆ పరంపర, మహానుభావుల పరంపర మనకు తెలియాలి. ఇతిహాస సంకలన సమితి యొక్క సంస్థ యొక్క ఉద్దేశం కూడా అదే. మన గత చరిత్ర, వైభవమైనటువంటి మన చరిత్ర మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ గొప్పతనాన్ని, మన పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క కృషిని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో వారసత్వంగా వచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి మనము ఆ వారసత్వాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఈ సందర్భంగా నేను మొట్టమొదట అసలు ఈ పుస్తకం ఇలా రావడానికి ఇంతకుముందు వారి స్వయంగా ఆదరణీయ సునీల్జీ వారి మాటలు చెప్పారు. ఈ పుస్తకం ఇలా మన రూపంలో, ఈ రూపంలో మన చేతుల్లోకి రావడానికి మూల కారణం వారే. ఎందుకంటే సాయి వరప్రసాద్ గారు నాకు 2003 నుంచి పరిచయం. వారికి 3 ప్రధాన హాబీస్ అంటాం. ఒకటి ఈ స్టాంప్స్ సేకరించడం, దీనికి కూడా ఒక పేరుంది, నాకు అది గుర్తుకు రావట్లేదు, ఫిలేటరీ. రెండవది కాయిన్స్ కలెక్ట్ చేయడం, మన ఏమంటాం దాన్ని, నాణాలు, సరే దీని ఏమంటాం. మూడవది కూడా ఒకటి ఉన్నది, కరెన్సీ. భారతీయ మరియు వివిధ దేశాల యొక్క కరెన్సీ నోట్లను కూడా సేకరించడం వారికి. దీనికి కూడా వేరే పేరుందా దీనికి? నాణాలకు. ఇప్పుడు నేను 22 సంవత్సరాల క్రితం నుంచి కూడా వారు నాకు తెలుసు, వారికి స్వభావం ఉందని తెలుసు. వారు అనేక రకాల మన కార్యక్రమాలు కూడా వాటిని ప్రదర్శిస్తుంటారు, ఇదంతా తెలుసు. కానీ పెద్దవారే కదా. చూడండి, ఒక్కసారి మన సంఘ శిక్షావర్గ క్యాంపులో వారు వీరిని చూశారు, వారు వీరిని కలిశారు, ఒక చిన్న అట్లా ఒక ఐడియా ఇచ్చారు. ఈరోజు మనకు ఈ అద్భుతమైనటువంటి పుస్తకము మన చేతుల్లో ఉంది. అందుకే వారు ఈరోజు మనకు కీనోట్ స్పీకరు, వారు ఈరోజు మనకు ముఖ్య అతిథి. ఈరోజు వారి చేతుల ద్వారా ఈ పుస్తక విమోచన జరగడము వాస్తవంగా సాయి వరప్రసాద్ గారికి, మనకు ఈ పుస్తకానికి కూడా ఒక శోభ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే మట్టిలో మాణిక్యం ఉంటుందట, కానీ అది మాణిక్యం అని తెలిసిన వాళ్ళు కదా, అది తెలిపేవాళ్ళు లేదా తెలిసిన వాళ్ళు కదా గొప్ప విషయం. అందరికీ అది లేకుంటే మాకు తెలియడం మనం ఏమనుకుంటాం, రాయి అనుకుంటాం. ఈరోజు ఈ పుస్తకం ఇలా రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతిరోజు ఈ ఏకాత్మత స్తోత్రంలో ఈ దేశాన్ని నిర్మించినటువంటి మహానుభావులని మనము స్మరించుకుంటూ ఉంటాం. కానీ ఈనాటి తరానికి అవి తెలియవు. మనకు తెలుసు, చాలాసార్లు మనం కూడా చెప్పుకొని ఉంటాం, మీరు కూడా చెప్పే ఉంటారు. మనం చదువుకున్నటువంటి చరిత్ర, మనం చదువుకున్నటువంటి పుస్తకాలలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా బ్రిటిష్ వాళ్ళు అయితే చేసిపోయారు, అదే నడుస్తుంది. కాబట్టి ఇంకా చాలా మటుకు గర్వించదగ్గ మన దేశం యొక్క చరిత్రని మనం తెలుసుకోలేకపోతున్నాం. ముఖ్యంగా కొద్దిగా సంఘలో లేకుంటే ఇతిహాస సంఘాల సమితిలో లేకుంటే ఇటువంటి రాష్ట్ర చింతనతో సంబంధం ఉన్న వాళ్ళు మనకు ఎట్లాగో తెలుస్తుంది అనుకోండి. కానీ మిగిలిన ఇటువంటి సంస్థలతో సంబంధం లేకున్నటువంటి అధిక శాతం జనాభా, ముఖ్యంగా ఈనాటి తరం, తర్వాతి తరం, వీళ్ళకి తెలియకుండా ఉంది. కాబట్టి ఇప్పుడు మన కిషన్ రావు గారు ఒక చిన్న కార్డు చూపించారు. దాని విలువ ఇక్కడ సాహిత్య నికేతన్ వాళ్ళు ₹1 పెట్టారు. ఏమండి, ₹1లో 33 శ్లోకాలలో దాదాపుగా ఇప్పుడు ఈ స్తోత్రం బుక్లో చూస్తే మీకు కనబడుతుంది. సౌరమండలం, ప్రకృతి పంచభూతాని గ్రహాలోకా స్వరాస్తథ, అక్కడి నుంచి సౌరమండలం నుంచి మొదలుపెట్టి డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ ఎవరైతే ఈ సంఘాన్ని ప్రారంభించారో, డాక్టర్జీ పూజని డాక్టర్జీ ఆర్ఎస్ఎస్ని ప్రారంభించారో, ఈ స్టాంపుతో పూర్తవుతుంది. అంటే గ్రహాలు, ఈ సౌరమండలము ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు పుట్టాయి, అక్కడి నుంచి మొదలుకొని ఈనాటి సంఘ యొక్క ఈ శతాబ్ది సందర్భంగా మొత్తం డాక్టర్ కేశవరావు గారిని ఈ మొత్తం దీన్ని ₹1 కార్డులో పెట్టేశారండి. అక్కడ ఏకాత్మ స్తోత్రం కార్డులో ఆ కార్డు విలువ ₹, కానీ దాని నుంచి మన లోపల ఉత్పన్నమయ్యేటువంటి ఒక చైతన్యము అత్యంత వెల కట్టలేనిది. ప్రతిరోజు ఈ స్తోత్రంలో ఉన్నది 33వ శ్లోకం, చివరి శ్లోకంలో, ఇదం ఏకాత్మదా స్తోత్రం శ్రద్ధయాయ సదా పఠేత్. ఎవరైతే ఈ స్తోత్రాన్ని శ్రద్ధతో ప్రతిరోజు స్మరిస్తారో, పఠిస్తారో, స రాష్ట్ర ధర్మనిష్టావాన్ అఖండం భారతం స్మరేత్. ఆ వ్యక్తి ఈ స్తోత్రాన్ని ₹1 కార్డులో ఉన్నప్పుడు ఈ స్తోత్రాన్ని రోజు మనకు పఠిస్తే, చెప్తుంటారు కదా, మన సుప్రభాతం చదువుతాము, లేకుంటే ప్రతి దేవుని యొక్క స్తోత్రాలు ఇవన్నీ చదువుతుంటాము, ప్రతిదానికి దానికి ఒక ఫలశ్రుతి ఉంటుంది కదండి. దాంట్లో అన్నిట్లో సాధారణంగా మనం చదివేటువంటి స్తోత్రాలు అన్నిట్లో కూడా ఏముంటుంది, ధనధాన్యం భవతి, సుఖ సమృద్ధి భవతి, ఆరోగ్యం భవతి, లేకుంటే ఇట్లా అన్నీ వస్తూ ఉంటుంది. కానీ దీంట్లో ఏమంటున్నాడంటే ఈ స్తోత్రం చివరిలో అఖండ భారతాన్ని స్మరించుకున్నవాడవుతాడు అని చెప్పేసి అదే విషయాన్ని వ్యక్తపరుస్తూ ఈ పుస్తకం యొక్క చివరిలో ఈ భారతమాత యొక్క అఖండ స్వరూపాన్ని దర్శిస్తూ ఇక్కడ ముద్రించబడింది. వాస్తవంగా ఈ చిత్రము కూడా ఈనాటి తరానికి ఒక సందేశం ఇచ్చేటువంటిదే. ఎందుకంటే ఇండియా లేదా మన భారతదేశం అనగానే మనకు ఒక చిత్రం, కానీ గుర్తుపెట్టుకోండి, మనది అఖండ భారతం. ఈరోజు అనేక భూభాగాలు ఈ దేశంలో రాజకీయ దీని పరంగా లేకపోవచ్చు, కానీ ఎప్పటికైనా అవి గట్టిగా చెప్పండి మనవే. ఈ సంకల్పము ఎలాగైతే 500 సంవత్సరాల క్రితము ఆ రామ మందిరాన్ని అక్కడ కూల్చిన తర్వాత మళ్ళీ అక్కడ మనం దాన్ని నిర్మించాలని చెప్పేసి ఆ సంకల్పం తీసుకున్నటువంటి ఆ రోజే తీసుకున్నారు. ఆ రోజు కూలుస్తుంటే హిందూ సమాజమే ఊరికే లేదు, దాన్ని ఎదుర్కొన్నారు. శక్తి లేక మనం ఓడిపోయాం. ఆ సంకల్పము, అప్పుడు తీసుకున్న సంకల్పము ఎప్పుడు పూర్తయింది, ఎన్ని సంవత్సరాల తర్వాత పూర్తయింది? 1528లో బాబర్ యొక్క సేనాపతి మొత్తం మీద బాబర్ సైన్యం దాన్ని కూల్చేస్తే 2024 496 సంవత్సరాల తర్వాత ఆ సంకల్పం మనకు ఈరోజు సాకారమైంది రామమందిర నిర్మాణంతో. అయిందంటారా లేదా? కానీ అఖండ భారతం కూడా ఈ విధంగానే మనం కనుక అత్యంత ఎక్కువ మందితో ఈ సంకల్పాన్ని అత్యంత దృఢంగా తయారు చేయగలిగితే ఆ అఖండ భారతం అనేటువంటిది మనం ఈ భూమిపైన జీవించి ఉండగానే ఈ కళ్ళతోనే చూడగలుగుతాము.
ఆ సంకల్పము ఈనాటి తరంలో రావాలంటే ప్రతిరోజు మనం చదవవలసింది ఏకాత్మత స్తోత్రం. ఈరోజు కార్యక్రమం ఇది కాబట్టి అలా చెప్పడం లేదండి, సందర్భం వచ్చింది కాబట్టి చక్కగా గుర్తు చేసుకుంటున్నా. నేషన్ బిల్డర్స్ అంటే ఎవరు? మనం వాళ్ళని అలా తలుచుకున్నప్పుడు ప్రతిరోజు దీని పేరు కూడా చూడండి, ఏకాత్మత. ప్రతిరోజు దీన్ని ఇలా తలుచుకున్నప్పుడు ఏకాత్మత స్తోత్రం అని అట్లా చదువుకుంటూ అది తలుచుకుంటూ మొత్తం చదివినప్పుడు మన లోపల కలిగేటువంటి ఒక స్పృహ ఏమిటో తెలుసునా? ఈ పరంపరలో నేను కూడా ఒకణ్ణి, అదే ఆత్మ నాలో కూడా చైతన్యవంతంగా ఉంది. కాబట్టి నేషనల్ బిల్డర్స్ వాళ్ళే కాదు, మనం కూడా కావాలి. ఏమంటారు? ఇదే కష్టమైనదంటారా? కాబట్టి ఒక రాముణ్ణి ఒక ఆదర్శ పురుషుడు అండి అని అట్లా మన దేవుని గూళ్ళల్లో లేకుంటే దేవుని పూజా మందిరాల్లో దాన్ని ఒక ఫోటోలాగా పెట్టి విగ్రహ రూపంలో పెట్టి దాన్ని పూజించడం వల్ల ఒరిగేదేమీ లేదు. రామో విగ్రహాన్ ధర్మ అని ధర్మంగా ఆయన ప్రవర్తించాడండి, ఆయన దేవుడండి అని చెప్తే సరిపోదు. మన సంస్కృతిలో ఒక మాట చెప్తుంటారు, శివో భూత్వా శివం యజేత్ అని. అంతేనా అండి? కరెక్టేనా? అంటే శివుడిని పూజించాలంటే నువ్వు ఎలా తయారు కావాలి? శివుడిలాగా మారు. శివుడు పరమాత్మ శివుడు శివశంకరుడు భోలాశంకరుడు ఎలా ఉంటాడు? ఇక్కడ ఆ శివుడిని పూజిస్తున్నప్పుడు నువ్వు ఎలా కావాలి? ఇక్కడ అంతా శివునిలో ఉన్నటువంటి ఆ గుణాలన్నీ కూడా మనలో వచ్చి అప్పుడు అది నిజమైన అర్చన. అట్లా రాముని పూజించాలి, రామునిలాగా మనం కావాలి. అలాగా ఈ స్తోత్రంలో ఉన్నటువంటి అన్నీ చదువుకున్నప్పుడు ఆ ఆత్మ మనలో ప్రవహిస్తుంది, లేకుంటే చైతన్యం ఇప్పటికీ నిండి ఉంది మనలో కూడా అని చెప్పేసి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మన లోపల వచ్చేటువంటి ఒక ఆలోచన ఏంటి తెలుసునా? ఎస్, నేను కూడా ఈ పరంపరలో భాగంగా ఈ భూమిపైన పుట్టాను, నాకంటూ ఒక కర్తవ్యం ఉంది, దాన్ని నేను నెరవేర్చాలి. కాబట్టి నా వంతు కర్తవ్యంగా ఈ సమాజ పరివర్తనలో నేను ఏమేమి చేయగలుగుతాను అనే ఆలోచన మనలో కలుగుతుంది. ఇదే మనకు కావాలి. ఎందుకంటే ఈ మహానుభావులందరినీ మనం దేవుళ్ళ రూపంలో చేసేసి వాళ్ళని పూజించడం కోసం ఈ స్తోత్రం లేదు. ఈ మహానుభావులందరినీ అనుసరించాలి, మనం ఆచరించాలి. వాళ్ళ యొక్క జీవనంలో వారు ఏవైతే పద్ధతులు మనకు ముందు పెట్టారో, దేని కారణంగా అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళని తలుచుకుంటున్నామో. తమాషగా చెప్తుంటారు చాలాసార్లు, మనం కూడా చెప్తూనే ఉంటాం కదా, 3 తరాల క్రితం మన వంశంలో 3 తరాల క్రితం వారి ఎవరి పేరు మనకు తెలియదు. మామూలుగా ఈ పెద్దలకు దాన్ని ఏమంటాం మనం శ్రాద్ధ కర్మలలో అక్కడిక్కడ ఇచ్చేటప్పుడు కొంచెం 3 తరాల వరకు బహుశా మనకు గుర్తుంటాయి. మనం పుట్టిన వంశంలోనే ఒక 4వ తరం ముందు 5వ తరం ముందు వాళ్ళ వ్యక్తుల పేర్లు తెలియదు మనకు. కానీ ఇంతమంది పేర్లు మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే వాళ్ళు చూపినటువంటి బాట అటువంటిది, సమాజానికి మేలు చేసినటువంటి బాట అటువంటిది. ఆ బాటలో పుట్టినటువంటి మహానుభావులు కాబట్టి, లేకుంటే ఆ మార్గంలో పుట్టిన వాళ్ళని తలుచుకుంటున్నాం మనం. ఈ దేశము, ఈ భారతమాత రత్నగర్భ. ఈ భారతమాత రత్నాకరా ధౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం అని చెప్పి 3వ శ్లోకంలో ఈ స్తోత్రంలో గుర్తు చేసుకుంటాం. అంటే ఏమిటి? ఈ తల్లి ఎంత గొప్పదైనటువంటి భూమి అన్నట్టయితే, ఆ భూమిలో మనం జన్మించినందుకు ఎందుకు మనం గర్వపడాలన్నట్టయితే, ఇది స్వయంగా భగవంతుడే నిర్మించాడండి ఈ భూమిపైన. భూమియే సృష్టి భగవంతుని యొక్క, కానీ ఆ భూమి మీద కూడా ఈ భారతదేశాన్ని, ఈ అఖండ భారతాన్ని భగవంతుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టి నిర్మించాడు అంటారు. అందుకే దేవతలు కూడా భగవంతుడి చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి భూమి మీద జన్మించాలని కోరుకుంటారట. గాయంతి దేవా కిలగీతగాని ధన్యాస్తు ఏ భారత భూమి భాగే స్వర్గాపవర్గాస్పద హేతుభూతే భవంతి భూయా పురుషాసురత్వాతని. అంటే దేవతలు కూడా మనుషుల మీద, ఏ మనుషులు? ఈ హిందువులు, ఈ హిందుస్థాన్లో జన్మించి మన లాంటి అందరు చూసి ఈర్ష్యపడుతున్నారట. ఏమని? అరేరేరే, ఈ మానవులు, అది భారతీయులు, హిందువులు ఎంత పుణ్యం చేసుకున్నారయ్యా, భగవంతుడు తనకు ఇష్టమైనటువంటి పద్ధతిలో నిర్మించినటువంటి ఆ భూమిపైన వాళ్ళు జీవిస్తున్నారే, మాకు కూడా ఇది రాలేదే అవకాశము అని వాళ్ళు మనపైన ఈర్ష్యపడుతుంటారట.
అప్పుడప్పుడు మన ఇంటి ముందర అదేదో దిష్టి అని ఒకటి కనపడుతుంది, చూసారా? దిష్టి అని. నాకు అది చూసినప్పుడు అదే అనిపిస్తుంది, ఏమిటా ఈర్ష్య, ఎందుకు ఆ దిష్టి అంటే అదే వాళ్ళలా ఇక్కడ లేకపోయారు కానీ వాళ్ళకి ఒక ఈర్ష్య అట మన మీద. అందుకే దేవతలి దేశాన దేహధారులౌదురట, జపతప సాధనలు చేసి జన్మరహితులౌదురట, మరల మరల మాధవుడే ఇటకు వచ్చిపోనట. ఎటకు? ఈ దేశానికి. మంచివారి బ్రోచి దుర్మతులను తుంచునంట, సౌఖ్యాలకు నిలయమౌ స్వర్గసీమ మనకేలా. వాత్సల్యము పంచి ఇచ్చు మాతృభూమి మన దగ్గర ఉండగా ఇంకా స్వర్గం ఎందుకయ్యా అని మనం పాడుకుంటూ ఉంటాం. అంతే కదా? భగవంతుడు ఎందుకు దీన్ని ఇలా నిర్మించాడయ్యా అంటే ఆయనకు రావాలని ఉంది ఇక్కడికి. చెప్పాడు ఆయన, యదా యదా హి ధర్మస్య సంభవామి యుగే యుగే, మొత్తం ఆ శ్లోకాల్లో చెప్పాడు ఆయన. అంటే ఆ ధర్మాన్ని ఉద్ధరించడానికి, అధర్మం యొక్క దాన్ని వ్యాప్తిని అరికట్టడానికి, సజ్జనులను శిక్షించడం, సజ్జనులను రక్షించి దుర్జనులను శిక్షించి సజ్జనులను రక్షించడానికి ఈ భూమిపైకి యదా సంభవం యుగే, ప్రతి యుగములో ఎక్కడ జన్మించాలి? సంభవామి, వస్తాను నేను, అవతారం ఎత్తుతాను. ఎక్కడ? అమెరికా, ఆస్ట్రేలియా, ఏమండి, భారతదేశం మాత్రమే. ఈరోజు ప్రపంచం మీరు గమనించండి, ఏ దేశంలో కూడా ఈరోజు అక్కడ ఉన్న ప్రజానీకం మా దేశంలో మా భూభాగంలో భగవంతుడు పుట్టాడు అవతరించాడని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎన్నిసార్లు ఇక్కడ మన దగ్గర జన్మించాడు? ఒక అవతారమా, 2 అవతారాలు? ఎన్ని అవతారాలు అండి? మనకు తెలిసి 10, ఎన్నో అవతారాలు. అటువంటి భూమిపైన మనం జన్మించామండి. అది మన యొక్క అదృష్టం అనుకుంటా. వేరే దేశాలు వేరే దేశాలు ఏముందండి? ఉదాహరణకు ఒక ఆయన చెప్తాడు, మా దగ్గర యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు ఎవరు? దైవ కుమారుడు అంటారు వాళ్ళు, దైవ కుమారుడు అంటారు కదా, దైవ కుమారుడు. యేసుక్రీస్తు దేవుడు కాదు, దైవ కుమారుడు. ఆ దైవ కుమారుడు ఏం చేశాడు తెలుసునా? చివరి దాన్ని ఏమంటాం, దాన్ని శిలువ పైన వేసినప్పుడు ఆ హిబ్రూ భాషలో ఆయన మాటలు ఏం చెప్పాలా? ఎలి ఎలి లామా సబక్తాని అని అన్నాడు హిబ్రూ భాషలో. దాని అర్థం ఏమిటి తెలుసునా? నా దేవా నా దేవా నన్నేల విడిచితివి అన్నాడు ఆయన. పోయింది. దైవ కుమారుడికి దేవుని మీదనే విశ్వాసం పోయింది. పబ్లిక్గా చెప్పేశాడు, ఏమని? నన్ను విడిచిపెట్టేశావు దేవుడా నువ్వు. ఇది అక్కడ పరిస్థితి. ఇంకొకరు అంటుండొచ్చు, మా దగ్గర ప్రవక్త పుట్టాడు, మహమ్మద్ ప్రవక్త. ప్రవక్తనే, భగవంతుడు కాదు. దేవుడు చెప్పినటువంటి మంచి మాటలు ఏవో ఉంటే అవి మీకు చేరవేయడానికి వచ్చినటువంటి మీడియేటర్. నేను వాళ్ళని కించపరచడం లేదు, కానీ అక్కడ దేవుడు పుట్టలేదు అని చెప్తున్నాను నేను. ఎందుకు మనం ఈ భారత భక్తి స్తోత్రాన్ని, ఈ స్తోత్రం రూపంలో ఈ పుస్తకాన్ని మనం ఎందుకు దీన్ని గుర్తు చేసుకుంటున్నామంటే ఇది విషయం. మన భూమి యొక్క గొప్పతనాన్ని, మన మాతృభూమి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అటువంటి భూమిపైన మళ్ళీ భగవంతుడు పుట్టినటువంటి ఈ భూమిపైన మనం జన్మించాము. ఇది మన అదృష్టం కాదా? భూమిపైన పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా 2 విషయాలలో స్వేచ్ఛ లేదు అని తమాషాగా చెప్తుంటారు. ఏమిటా స్వేచ్ఛ? ఒకటి, మనం ఏ తల్లి గర్భంలో పుట్టాలి ఛాన్స్ ఉందా అండి? కోరుకోవచ్చా? భగవంతుడు అన్న ఫలానా అమ్మగారి దీంట్లో చెప్పలేరు, అట్లా కోరుకోలేము. రెండవది, ఈ భూమిపైన ఏ దేశంలో పుట్టాలి? ఆప్షన్స్ ఉండే మనకు, కోటాను కోట్ల మహిళలు, కానీ మన తల్లి కన్న తల్లి గర్భంలో మనం జన్మించాం, మన అదృష్టం. ఆప్షన్స్ ఉండే మనకు. ఈ భూమిపైన, ఈ భూగోళం పైన, ఈ ప్రపంచంలో 200కు పైగా ఉన్నాయి దేశాలు. ఎన్ని ఉంటాయండి? దాదాపు 200 పైగా దేశాలు. 200 పైగా ఉన్నటువంటి దేశాల్లో కొంచెం అటుపడి ఉంటే కూడా ఎక్కడ పడుతుంటే, ఆఫ్ఘనిస్తాన్ పడుతుంటే ఎక్కడ పడుతుంటే తెలియదు మనకు. కానీ మనం ఏదో జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కొద్దిగా ఉంది కాబట్టే మనం అందరం ఎక్కడ జన్మించగలిగినాం. ఇది మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలంటే ఈ స్తోత్రం చదవాలి. ఆ నేషన్ బిల్డర్స్ యొక్క పరంపరలో నేను కూడా పుట్టాను. ఈ భారతాన్ని నిర్మించినటువంటి ఆ పరంపరలో నేను ఒకడిని. కాబట్టి నేను కూడా దీనికోసం ఏదైనా చేయాలి అనే తపన పుడుతుంది. ఈ రత్నగర్భ యొక్క గొప్పతనం ఏమిటంటే అండి, ఈ దేశంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినప్పటికి కూడా
వస్తాయండి. ఎందుకంటే ఇది నిన్న మొన్న పుట్టినటువంటి సంస్కృతి కాదు, సభ్యత కాదు. ఎప్పుడెప్పుడు ఈ భూమి పైన చెప్పారు కదా ఆయనే, కేవలం భగవంతుడనే కాదు, మనం ప్రతి వ్యక్తిని మనం భగవంతుని అనుకోవడం, భగవంతుని యొక్క అంశం మనం అందరిలో కూడా. కాబట్టి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఒక సమాజంలో ఒక అవసరం లేనటువంటి ఒక వ్యవస్థ, ఒక పద్ధతి, ఒక ఆచారం పుట్టింది. దాన్ని రూపుమాపడానికి మళ్ళీ ఈ భూమిలోనే ఒకరు పుడతారు. మీరు మొత్తం మన దేశ చరిత్ర చూడండి, పురాణ ఇతిహాసాల సమయం నుంచి కూడా మీరు చూడండి, అనేక మంది, అంటే ఏనాడు కూడా ఈ దేశము గొడ్డుపోలేదండి. ఈ దేశంలో అలా, అందుకే రత్నగర్భ అంటున్నాం. అలా ఈ తల్లి ఒడిలో, ఈ తల్లి గర్భం నుంచి అలా మహానుభావులు ఉద్భవిస్తూనే ఉన్నారు, వచ్చారు, ఇప్పుడు ఉన్నారు ప్రస్తుతం, తర్వాత భవిష్యత్తులో కూడా వస్తారు, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఇది ప్రపంచములో ఒక మార్గదర్శి దేశం ప్రపంచానికి. మనం అంటున్నాం ఈ మధ్యకాలంలో, బాగా మనం వింటున్నాం కూడా, చెప్తున్నాం, తలుచుకుంటున్నాం కూడా, భారత్ మళ్ళొక్కసారి ప్రపంచంలో ఏం కావాలి? విశ్వగురు కావాలి. విశ్వగురు మళ్ళొక్కసారి కావాలంటే ఒకప్పుడు ఉన్నది. లోకమంతా చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, నాగరికత లేఖనరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు, నిన్ను జగద్గురు అందరే ఓయమ్మని. జయము జయము భరతమాత. కాబట్టి అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ దేశాన్ని, ఈ ప్రపంచానికి, ఈ లోకానికి, ఆ మానవాళికి జ్ఞాన భండాగార వేదాలను మనకి ఇచ్చినటువంటి భూమి మనది. వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, అలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. మనము అటు కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి దక్షిణాన ఉన్న కన్యాకుమారి వరకు మనం వెళ్తుంటే ప్రతి ఊర్లో మీరు ఆగండి, అక్కడ ఎవరో ఒకరు ఏదో ఒకటి ఈ స్థల పురాణం తెలుసా అండి అని చెప్పి మొదలు పెడతారు. అక్కడ ఒక చిన్న దేవాలయం ఉన్నా చెప్తారు, ఇది పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి శివలింగం అంటాడు ఒక ఆయన. పాండవులు అంటే ఎన్ని సంవత్సరాల క్రితం? 5000 సంవత్సరాల క్రితం. మహాభారతం ఇదంతా. ఇప్పుడు కలియుగంలో 5127 నడుస్తుంది. మన సంకల్పం కూడా చెప్పారు గజరేజీ. అలా ఇంకొంచెం ముందు పోయినామనుకోండి, ఇది రాముల వారి టైంలో అమ్మవారు సీతమ్మ వారితో రాముల వారు లక్ష్మణ స్వామి కలిసి ఇలా వనవాస యాత్ర చేస్తున్నప్పుడు ఇక్కడ లేకుంటే ఇక్కడ ఈ బండపైన కొద్దిసేపు వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారట. అక్కడ ఈ రాములవారి దేవాలయం కట్టామని అంటారు. లేకుంటే ఇక్కడ ఇప్పుడు మనం సీతమ్మ ఇక్కడ చీర ఆరవేసుకున్నదట, ఉన్నాయి కదా, ఏమంటారు దాన్ని? ఏంశాల, పర్ణశాల. అంటే ఏమిటి? అటు పశ్చిమ నుంచి మీరు తూర్పు వైపు వెళ్తే, ఉత్తరం నుంచి దక్షిణ వైపు ఎక్కడ వెళ్ళినా ప్రతి చోట ఇది ఆ మహానుభావులు ఈ భూమిపైన నడియాడిన ప్రదేశం అనేటువంటి గుర్తు చేసేటువంటి సంఘటనలు, సన్నివేశాలు, సందర్భాలు, ఆ స్థలాలు, స్థల పురాణాలు మనకు చెప్తూనే ఉంటారు. అందుకే ఇది ధన్యభూమి. ఎందుకంటే భగవంతుడు ఆ పరంపరలో అనేక మంది మహానుభావులు ఈ రత్నగర్భ తల్లి గర్భాన ఈ భూమిపైన జన్మిస్తూ ఆ పరంపర మనం కూడా వచ్చాం. మనం కూడా ధన్యులమే. ఆఖరికి మనం అండమాన్ జైలుకి వెళ్తే కూడా ఏం చూసి వస్తాం? మనము అండమాన్కి వెళ్తే కూడా ఏం చేస్తాం? అక్కడ అండమాన్లో సావర్కర్ గారు, ఆ జైలు, ఆ ప్రేరణ ఎక్కడ లేదండి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక చోట మనకు గుర్తుకొచ్చేటట్టుగా చేస్తున్నదే ఈ పుస్తకము. దీన్ని వారు చక్కగా మాట్లాడుతూ చక్కగా ఒక మాట అన్నారు. ఏంటంటే ఇది కాఫీ టేబుల్ బుక్ అన్నారు మీరు, అంతేనా? అంటే ఇది ఒక కథ పుస్తకం అట్లా చూసి అట్లా కాదు. మన ఇంటిలో ఈ మధ్యకాలంలో మన అందరి ఇళ్ళల్లో ఉంటున్నాయి కదా, ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేట్టు ఒక దాన్ని ఏమంటాం? టీపాయ్. సరే, ఆ ఏరియా మొత్తం మీద ఆ టీపాయ్ మీద ఇది పెట్టి ఉంచాలి. సీట్ అవుట్ అంటారు, మొత్తం అట్లా ఏదో ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే మన ఇంటికి వచ్చి మన ఇంటి పిల్లలు మనము మన కోసం, మన పిల్లల కోసం అనే ఒకటే కాదు. మన ఇంటికి ఎవరు వచ్చినా సాధారణ కూర్చోండి వస్తున్నారు అంటాం కదా. ఆ కూర్చున్నప్పుడు చాలా మారింది ఇప్పుడు. గతంలో నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, అలా ఎప్పుడైనా ఎవరింటికని కూర్చుంటే ఆ టేబుల్ మీద సితారా అని కనపడేది, స్వాతి అని కనపడేది. ఇప్పుడు లేవు కదండి, లేవు కదా. అంటే అప్పుడేమో టేబుల్ మీద ఉండేది, ఇప్పుడు పాకెట్లో వచ్చేసింది కదా, సీతారాలు వచ్చినాయి, దాంట్లో వచ్చేసినాయి అన్ని, మన ఫోన్లో అన్నీ కనపడుతుంటాయి. కాబట్టి ఈ టేబుల్ పైన ఇది పెట్టాలి.
వేల బహుశా దీనిది ఎక్కువ ఉన్నట్టుంది. ఎంత? 500 మొత్తానికి రూపాయి నుంచి దీని విలువని ఏం చేశాం? ఇప్పుడు 500 చేశాం. సరిపోతుందా? కాబట్టి వెల కట్టలేనిదండి, వెల కట్టలేనిది. అమాయకమైనటువంటి తరం పిల్లలు అరే నాయన ఇప్పుడు న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి కనుక్కున్నాడని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు కదా. అరే నాయన ఇది పెద్ద విషయం కాదురా, అది మనకు ఒక ఏమంటారు అలతో సమానం రా బాబు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నదని కనుక్కోవడం కూడా ఒక పెద్ద ఇన్వెన్షనే. ఏమండి ఈనాటి తరము అమాయక తరము తెలియక చాలా గొప్ప అనుకుంటుంటారు. మనము అసలు మన భూగోళము అన్నాం. భూమి ఏమంటాం మనం? గోళము అంటే భూగోళం. భూమి గుండ్రంగా ఉన్నది ఎవరో కనుక్కున్నారని. కనుక్కోవడం ఏంటండి? భూగోళమే ఇది. ఇది కూడా కనుక్కునే విషయమా? ఎప్పుడో ఉంది ఇది భూగోళం. కాబట్టి అలా చిన్న చిన్న విషయాలని ఈరోజు పాశ్చాత్యులు అంత గొప్పగా వాళ్ళు దాన్ని చెప్పుకుంటున్నారు. దాన్ని మన అమాయకమైన ఈనాటి తరం పిల్లలు దాన్ని ఏమంటారు నమ్ముతూ మన దగ్గర ఏమీ లేదు అని చెప్పి ఒక విధమైనటువంటి మన పట్ల మనకు ఒక ఇన్ఫీరియారిటీ అంటుంటాం కదా, ఒక న్యూనత, ఆత్మన్యూనత ఉన్నటువంటి ఈ రోజులలో తప్పకుండా మనం ఇది అనేక మందికి ఇది తెలిసేటట్టుగా చేయాలి. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పి ఒక రిక్వెస్ట్ అంటాం కదా, ఎందుకంటే నన్ను మాట్లాడమని చెప్పారు. వాస్తవంగా నేను ఈరోజు లేను. ఇప్పుడు వారు ఎట్లయితే ప్రచారకు అనుశాసనం అన్నారో నేను కూడా ప్రచారకు నాకు కూడా అనుశాసనం ఉంది. అఖిల భారత అధికారి ఆదేశించారు నైనా ఆ తెలుగు में बात करना, हिंदी बहुत लोगों को समझ नहीं आता आज అనేసరికి సరే నేను కూడా ఒప్పుకున్నాను, అది వేరే విషయం. కానీ పిలిచినందుకు ఒక ఏదో ఒకటి చెప్పాలి కదా. కానీ వీలైతే మనం కూడా ఆ రూపాయి లేదా ఈ 500 రెండు కలిపితే 501 రూపాయి మనం పెట్టి ప్రతిరోజు ఆ స్తోత్రాన్ని మనం మన ఇంట్లో ఎన్ని నిమిషాలు పడుతుందండి? 11-12 నిమిషాలు పడుతుంది. కొంచెం వేగంగా చదివితే ఇంకొంచెం తొందరగా అయిపోతుంది. రోజు మనం ఇది చదవచ్చా? ఏమంటారు మీరు చెప్పండి? చదవడం ప్రారంభించవచ్చా? ప్రామిస్ చేయకండి, మీరు ప్రారంభం చేయవచ్చా? చేయవచ్చు. చేద్దామండి. ఎందుకంటే అఖండ భారత సంకల్పము దీంట్లో ఉన్నది. అఖండ భారతము మన యొక్క హృదయాలలో ఎంత దృఢంగా ఒక సంకల్ప రూపంలో రూపుదిద్దుకుంటుందో ఆ సంకల్పమే నిజం కాబోతున్నది. అదృష్టవశాత్తు ఈనాడు మన భారతదేశం యొక్క పురోగతిని చూస్తుంటే, ఈ హిందూ సమాజం ఏ దిశలో వెళ్తుందని చూస్తుంటే అఖండ భారతము భారత్ విశ్వగురు అయ్యేటువంటి సూచనలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. పరంపూజ్య సరసంగ చాలక్జీ ఈరోజు అనేక సందర్భాలు ఏం చెప్తున్నారంటే రాబోయేటువంటి ఒక 25-30 సంవత్సరాల్లో మనం అనుకున్నటువంటి స్థాయిలో, మనం అనుకున్న దిశలో ఈ సమాజం ముందుకెళ్ళి భారత్ విశ్వగురు కావడానికి అన్ని రకాలుగా నాకు తప్పకుండా నెరవేరుతుందని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి అన్నారు. అంటూ వారు ఇంకొక మాట కూడా అన్నారు. ఇది నేను భవిష్యవాణి చెప్పడం లేదు, నేనేం జ్యోతిషకర్తని కాదు, కానీ పరిస్థితులన్నీ కూడా నేను గమనిస్తూ ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు నాకు అలా అనిపిస్తుంది అని చెబుతూ ఇంకొక పాయింట్ చెప్తారు వారు. అయితే ఇది ఎలా సాధ్యము? మనందరి పురుషార్థంతో ఇది సాధ్యమవుతుంది. మనందరము ఈ భారతదేశాన్ని ఆ వైభవ స్థితికి తీసుకెళ్ళడం కోసం ఎంత ఎక్కువగా పనిచేస్తూ పోతే ఆ 20-25 సంవత్సరాలు కాస్త ఏమవుతాయి? తగ్గుతాయి. ఇలాగూ నేను చెప్పాను కదా అని చెప్పేసి మనం కనుక కొద్దిగా మెత్తగా ఏమంటుంది దాన్ని కొద్దిగా తగ్గితే ఆ 25-30 సంవత్సరాలు కాస్త. కాబట్టి ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ సభా కార్యక్రమం మాధ్యమంగా ఈ బిల్డర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా అనేటువంటి సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకునే దానికి కొంచెం ప్రయత్నం చేసిన ఈ సందర్భంగా నేను మీకు విన్నవించుకునేది ఏంటంటే, ప్రతిరోజు మన జీవితంలో లేదా శాఖకి వెళ్తుంటాం మనం, సంఘ శాఖ. దీంట్లో కొద్దిమంది స్వయం సేవకులు చాలామంది ఉన్నారు. శాఖ అయిన తర్వాత కానీ శాఖ ముందు కానీ మనం ఈ ఏకాత్మ స్తోత్రాన్ని శాఖలు సామూహికంగా పఠనం చేయవచ్చా? గతంలో చాలా చోట్ల చేసేవాళ్ళు, శాఖలో కూడా చేసేవాళ్ళు. శాఖలో వ్యాయామానికి దానికి సమయం ఉండదు అనుకుంటే శాఖ కంటే ముందు చేయండి. అలాగా మన ఇంట్లో కానీ శాఖలలో కానీ నేనేమంటానంటే ఇది కేవలం ఆర్ఎస్ఎస్కి సంబంధించిన స్తోత్రం కాదండి. అమ్మలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. మనము మన ఇంటి దగ్గర ఉన్నటువంటి గుళ్ళల్లో కూడా దీన్ని మనము ప్రారంభించవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుంటాం, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తుంటాం,
అట్లా ఏకాత్మ స్తోత్ర పారాయణం కూడా చేయొచ్చా తప్ప? ఏమండి చూడండి, నేను చెప్పడం కాదండి, ఇది 150 సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద ప్రపంచమంతా పర్యటించి ప్రపంచమంతా హిందూ వైభవం యొక్క విజయ దుందుబిని మోగించి భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత ఆయన మనకిచ్చిన సందేశం ఏమిటి? ఇదే పూర్తి చేద్దాము. ఏమిటది? రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల పాటు మీరు ఓ హిందువులారా సకల దేవీ దేవతల ఆరాధన ఉండనియండి, కానీ అందరూ కలిసి పూజించవలసినటువంటి మాత దేవత ఒకరే ఒకరున్నారు. ఎవరావిడ? భారత మాత అన్నారు. కాబట్టి ఆ భారత మాత వైభవంగా శక్తిశాలిగా సుసంపన్నంగా ఉన్నప్పుడే ఈ మిగతా అన్ని స్తోత్రాలు ఈ దేశంలో పఠించబడతాయి. కాబట్టి అన్ని స్తోత్రాల లాగానే ఇంకా చెప్పాలంటే అన్ని స్తోత్రాల కంటే కూడా ఒక ఉన్నతమైనటువంటి దానిగా మనం భావిస్తూ, ఏది ఉన్నతం తక్కువగా అంతా ఒకటే అనుకోండి. అంటే దైవ స్తోత్రాలు ఎలాగుంటాయో ఈ రాష్ట్ర స్తోత్రం, రాష్ట్ర అంటే హిందీలో సంస్కృతంలో మన జాతి, ఈ జాతి స్తోత్రాన్ని మన నిత్య జీవితంలో ఒక భాగం చేసుకుంటాం. ఆ పద్ధతిలో మనం ప్రయత్నం చేసినప్పుడు మనం కూడా ఖచ్చితంగా ఆ పరంపరలో మనం పుట్టినందుకు మన వంతు కర్తవ్యం, మన పైన ఏదైతే భగవంతుడు ఉంచాడో, ఆశ పెట్టుకున్నాడో దాన్ని మనం నెరవేర్చడం కోసం మన జీవితంలో ఒక మార్పు తీసుకొస్తాం. అల్లి ప్రయత్నం చేస్తున్నాం, అది ఇంకొంచెం గట్టిగా చేస్తాం. కాబట్టి ఈ ప్రయత్నంలో మనం అందరం కూడా సఫలీకృతం కావాలని చెప్పేసి భారత మాత మనందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తాను. భారత్ మాతాకి జై.